రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని అందరికీ తెలిసిందే. ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేకసార్లు ప్రకటించాడు జక్కన్న. అయితే ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటి నుండో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే 2 హీరోలు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే గతంలో తెలిపారు. మహాభారతంలో కీలకమైన శ్రీకృష్ణుడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను అనుకున్నట్టు తెలిపారు జక్కన్న. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా చూపించాలనే తన కోరికని కూడా తెలిపారు రాజమౌళి. ఇక మరొక ముఖ్యమైన పాత్ర అయిన కర్ణుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ను చూపిస్తానని చెప్పారు రాజమౌళి. ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని అప్పట్లో అన్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఈ మహాభారతం సిరీస్లోకి చేరాడు నేచురల్ స్టార్ నాని. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ను గత ఆదివారం హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మహాభారతంలో నానిని తీసుకుంటానని తెలిపాడు జక్కన్న. మరి నానిని ఏ రోల్లో చూపిస్తాడో అనేది క్వశ్చన్ మార్క్. ఇంతకీ నాని ఏ రోల్లో సరిపోతాడో కామెంట్స్లో తెలియజేయండి. దీంతో ఇప్పటికీ మహాభారతంలో 3 హీరోలను లాక్ చేశాడు జక్కన్న. మరి ఇంతకీ మహాభారతం ఎప్పుడు తెరకెక్కిస్తారో అనేది చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫినిష్ చేయాలంటే ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. ఏదేమైనా రాజమౌళి మహాభారతం సిరీస్ తెరకెక్కించాలంటే ఇప్పట్లో కనబడే సూచనలు లేవు. మరి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి.